హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది ఎలా ఉంది ఇక్కడి రాజకీయ పరిస్థితులకు సంబంధించి ప్రధానంగా కూడా చర్చించుకుంటున్నారు ఈ రోజు ప్రధానంగా కూడా నేను కొన్ని అంశాలను మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఒక విచిత్రమైన అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే రాష్ట్రంలో మార్పు మార్పు అంటూ మనం మొరబెట్టుకున్నాం ఆఖరికి ఆ మార్పు ఎలాంటి పరిణామాలను ఇస్తుందో కూడా మనం అనుభవిస్తున్నాం బంగారు కంచంలో అన్ని రకాలుగా హాయిగా తినే మనం ఈరోజు మన కంచంలో మనమే దుమ్ము మన్ను పోసుకున్న పరిస్థితి ఏర్పడింది ఎస్ వాస్తవమే ఇక్కడ నేను ఒక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చిన ఒకసారి చూడొచ్చు తెలంగాణ ప్రజలారా ఏంటి అంటే ఇక్కడ పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఒక అంశాన్ని కూడా ప్రధానంగా కూడా కనబడుతుంది దానికి సంబంధించిన అంశం ఏంది అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఒక గొప్ప పరిణామమే అని చెప్పొచ్చు దానికి సంబంధించి కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఏంటి అంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం కేసీఆర్ కు సంబంధించి ఒక అంశాన్ని కూడా నేను ఈరోజు తీసుకొచ్చిన ఎందుకు ఈ విధంగా ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నంలో భాగంగా ఏం జరుగుతున్నది అనే అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేశాను దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఒకసారి ఆలోచించండి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు కేసీఆర్ కోసం ఎందుకు ఎదురు చూస్తున్నది కేసీఆర్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఏంటి దానితో పాటు అనేక అంశాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను సో పూర్తి స్థాయిలో కూడా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలరా ఇప్పుడు జరుగుతున్న కేసీఆర్ కోసం కాంగ్రెస్ ఎదురు చూస్తుంది అనే అంశానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు ఏంటిది అంటే రైట్ ప్రస్తుత లైవ్కు సంబంధించి కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ ఎందుకు ఎదురు చూస్తుంది ఏంటి కారణం ఇదే కదా ఇప్పుడు మనం చాలా అంశాలు కూడా చర్చించుకోవాలి తెలంగాణలో జరుగుతున్న అనేక పరిస్థితులకు సంబంధించి ఏమేం జరుగుతున్నది ఎట్లెట్లున్నది అనే అంశాలను కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం మీ అందరికీ కూడా ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి చేరే విధంగా కూడా దీన్ని అందరికీ కూడా మీ గ్రూపులలో చేరవేయండి రైట్ మీకు చెప్పాను కదా కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ ఎందుకోసము అంటే ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలరా ఈరోజు కాంగ్రెస్ చాలా నీతి మాటలు చెప్తా ఉంది కాంగ్రెస్ చాలా నీతి ముచ్చట్లు చెప్తా ఉన్నది మేము కడిగిన ఆనిముత్యాలు మా తర్వాతనే ఎవరైనా మమ్మల్ని మించిన వాళ్ళు ఇంకోళ్ళు ఎవరూ లేరు మేము తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తాం తెలంగాణ ప్రాంతం కోసమే పనిచేస్తాం మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం అసలు పనిచేయడం లేదు ఇలా ఎలా అంటే నేనే మంచోన్ని నా పార్టీ మంచిది కాంగ్రెస్ ప్రభుత్వమే అద్భుతం అనే తీరుగా ఈరోజు తెలంగాణ ప్రజల్ని మోసం చేసే కుట్ర జరుగుతుంది ఆ కుట్రకు సంబంధించి నేను బట్టబయలు చేయబోతున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం కానీ మినిస్టర్స్ కానీ వీళ్ళందరూ నిజమైన కాంగ్రెస్ నుండి ఉన్న వ్యక్తులా లేకపోతే ఇతర పార్టీల నుండి వచ్చిన వ్యక్తులా అనేది ఒక్కసారి దీని గురించి చర్చించుకునే ముందు బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్దాం భారత రాష్ట్ర సమితి మీ అందరికీ తెలిసిందే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మినిస్టర్ అంటే గతంలో 2018 2014 ఇక్కడ ఏమని చెప్పినాం మొత్తం బ్యాచ్ అంతా టీడీపీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారులు కానీ లేకపోతే తెలంగాణ కోసం కష్టపడిన వాళ్ళు కానీ ఎవరూ లేరు అంటూ ఒక ప్రచారం అయితే బ్రహ్మాండంగా జరిగింది అది మీ అందరికీ తెలిసిందే ఏమని కేసీఆర్ ప్రభుత్వం మీద బురద జల్లడం బట్టగాల్సి మీదేసే ప్రయత్నం మీరు దొంగ అంటే మీరు దొంగ అంటూ చెప్పే పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఇది మీ అందరికీ తెలిసిన విషయమే అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 2014 నుంచి 18 వరకు అనేక రకాలుగా నానాయాగి చేసి నానా రకాలుగా బురద జల్లే ప్రయత్నం చేసిరు ఇది వాస్తవం ఎందుకోసం తన కేబినెట్లో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నుండి మొదలు పెడితే అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిర్రు అనేది ఒకటి చర్చనీయాంశంగా మారింది సో ఇది గతం ఓల్డ్ వర్షన్ ఇది అయిపోయింది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి సంబంధించి అధికారంలో లేరు వాళ్ళు పూర్తిగా కూడా ఇప్పుడు అధికారంలో విపక్ష పాత్ర పోషిస్తున్న పరిస్థితి సో బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేశారు సరే బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేసిన ఇదే కాంగ్రెస్ పార్టీ నేను మళ్ళీ చెప్తున్నా ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు చేస్తున్నది ఏంది
మీ సీఎం ఫస్ట్ టీఆర్ఎస్, అంతకంటే ముందు ఏబీవీపీ, తర్వాత టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, ఇక మధ్యలో కాంగ్రెస్ పోయిండా పోలేదని ఇక మీకే వదిలేస్తాం. ఎవరు వీళ్ళ సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్, వైఎస్ఆర్టీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్. ఇప్పటికీ ఈయనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య లావాదేవీలు కొనసాగుతాయి, అంటే వ్యాపార సంబంధాలు ఉన్నాయనేది కూడా చర్చ. ఆ తర్వాత కొండా సురేఖ మినిస్టర్. నాకు తెలిసి తన ప్రస్థానం టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యలో బీజేపీకి పోయిందా లేదా అనేది పక్కన పెడతాను. నేను కేవలం మీకు ఉదాహరణ మాత్రమే చెప్తున్నా. దాని తర్వాత తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్. గుర్తుపెట్టుకోర్రి. సీతక్క టీడీపీ, కాంగ్రెస్. నలుగురు అయిపోయి. నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా, ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో విమర్శలు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి గతంలో ఉన్నప్పుడు ఏమని చెప్పిలు, దాంట్లో ఉన్న క్యాబినెట్ మంత్రులందరూ కూడా గతంలో టీడీపీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద పనిచేసిన వాళ్ళంటూ విమర్శలు చేసిలు. ఇదంతా అయిపోయింది. ఇదంతా 2023 వరకు ఇక అయిపోయింది. వీళ్ళకు మార్పు అనే పేరుతోని వీళ్ళను ప్రతిపక్షంలో తెలంగాణ సమాజం కూర్చోబెట్టియడం ప్రయత్నాలు కూడా చేసినాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏలుతున్న వీరులు సూరులు అందరూ కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళే కదా. దాంట్లో తెలంగాణ ఉద్యమం కోసం పాల్గొని తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన ఒక్క నేతను చూపెట్టమని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి ప్రస్తుత సీఎం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నాడు? కొండా సురేఖ ఎక్కడున్నది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడున్నాడు? దాని తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఏడున్నాడు? దాంతోపాటు ఇంకా పోతే ఇంకో అడుగు ముందుకేస్తే ఇప్పుడున్న మినిస్టర్లు అందరూ కూడా ఎక్కడి నుండి వచ్చారు అనేది ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా మననం చేసుకోవాలి. వీళ్ళందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారు? 30 రోజుల పరిపాలన గడిచిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కేసీఆర్ ఇప్పటి వరకు కూడా తన నోటి నుండి ఒక పదం కూడా బయటకు విడవకుండా కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎక్కడా కూడా విమర్శలు చేయలే. కావాలని బట్టగలిసే మీదేసే ప్రయత్నం. కేసీఆర్ అంటే అంత అల్కగా దొరికిండో లేకపోతే కేసీఆర్ అంటే ఏమనుకుంటున్నారో తన మంచితనాన్ని ఆసరగా చేసుకుని అనేక రకాలుగా విమర్శలు చేసుకుంటారు. ఒకడేమో దంతాలు లేనోడు అంటాడు. సింహం బయటికి వస్తుంది. సింహం దంతాలు ఉన్నాయా లేదా అలా ఏలో కాలో లేకపోతే ఇతరత్ర ఏదైనా పెడితే ఆ పంజా ఎప్పుడు వేస్తుందో పులులతోనే సావాసం చేసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి ఒక మంచితనాన్ని ఆసరగా చేసుకుని అనేక రకాలుగా విమర్శలు చేశారు కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన ఒక్క మొగోని చూపెట్టమంటున్నా. నేను ఒక్క మొగోని చూపెట్టమంటున్నా. ఆఖరికి మీ రాష్ట్ర ముఖ్యమంత్రి దేనికోసం పనిచేసిండయ్యా? ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద పనిచేయలే. ఆ రోజు అదే వెహికల్లో పోయి గన్ను పట్టుకొని మరీ కూకున్న కరీంనగర్లో సభ జరుగుతూ ఉంటే గన్ను పట్టుకొని పోయిన చరిత్ర కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడున్నాడు? ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి కదా. కొండా మురళి వరంగల్లో ఏ ఒక్క చిన్నపోరగాన్ని అడిగినా చెప్తారు వాళ్ళ చరిత్ర. దాని తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, ఈయన చరిత్ర ఏంది మీకు తెలియని కథ. సీతక్క గురించి తెలియని కథ. ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలరా. ఈరోజు చాలామంది కేసీఆర్కు సంబంధించి ప్రధానంగా కేసీఆర్ను ఏదో నేను వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే నువ్వు ఎన్ని కోట్ల కమ్ముడు పోయినావు, ఎన్ని లక్షల కమ్ముడు పోయినావు, ఎంత తీసుకున్నావు, భవిష్యత్తులో ఎమ్మెల్సీ పదవులు అడుగుతున్నావా లేకపోతే మినిస్టర్ పదవి అడుగుతున్నావా లేకపోతే ఎమ్మెల్యే పదవి అడుగుతున్నారా నానా యాగి చేస్తున్నారు కదా. నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. ప్రతిరోజు ఇస్తా. కేవలం అక్కడ భారత రాష్ట్ర సమితి అనే పార్టీ ప్రభుత్వంలో ఉంది 2023 డిసెంబర్ వరకు. ఆ తర్వాత డిసెంబర్ 7న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. అక్కడ విమర్శించినా ఇక్కడ విమర్శిస్తా. ఎప్పుడు విమర్శే నా అస్త్రం. నేను ఎప్పుడు విపక్షమే. ఇక జర్నలిజమా ఇదేంటి అదేంటంటే అది మీ విఘ్నత వదిలేస్తా. ఇక నేను అందరికీ సమాధానం చెప్పుకుంటూ ఊరుకునే ఓపిక నాకు లేదు. వాస్తవాలు చెప్తున్న తెలంగాణ ప్రజలరా. ఈరోజు ఆఖరికి నేను పబ్లిక్ కాల్స్ పెడితే పాపం ఒక్కొక్కరిని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారట. కేసీఆర్ అనే వ్యక్తి అంత మంచితనంతో ఉన్నాడు కాబట్టి ఈరోజు పరిస్థితి ఎట్లున్నది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇదే కేసీఆర్కు సంబంధించి కేసీఆర్ కనుక ఉక్కుపాదం మోపితే ఆంధ్రప్రదేశ్లో కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉక్కుపాదం మోపినట్టు మోపితే పరిస్థితి ఏంది? ఒక కాలర్కు సంబంధించి నేను మాట్లాడిస్తా.
చాలామంది కాల్స్ చేస్తే వాళ్ళకి సంబంధించి అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా బెదిరిస్తున్నారట. వాళ్ళు నాకు కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. నేను కాస్త అనారోగ్యంతో ఫీవర్తో ఉంటే లైవ్ చేయలేకపోయిన పరిస్థితులలో వాళ్ళందరూ నాకు కాల్ చేస్తూ ఉన్నారు, అన్న మెసేజ్లు పెడతా ఉన్నారు, అన్న ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది. మన 9908572666 నెంబర్ ఉంది కదా, దానికి వాట్సాప్ చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలరా, ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తన ఫోన్ నెంబర్, తన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఖచ్చితంగా తన ఫోన్ చేస్తాడు, మీకు అందరికీ కూడా వినబెడతా. ఏంది అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 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 అని చెప్తున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది అనేది కూడా ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలరా. ఈరోజు రేవంత్ రెడ్డికి సంబంధించి ఎక్కడి నుండి వచ్చాడు? రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడున్న మంత్రులకు సంబంధించి ఎవరున్నారు ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మినిస్టర్లు అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఏడున్నారు ఒకసారి మీరే ఆలోచించాలి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తా. ఇక్కడ కేవలం ప్రభుత్వం మాత్రమే మారింది కానీ జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి ఎక్కడా మారలే. మీకు ఒక నిజాన్ని కూడా చెప్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సల్ల చెమటలు వస్తాయి ఈ యొక్క ముచ్చటతోని. చూడరు, మీరే చూడరు, ఒకసారి చెప్తా తెలంగాణ ప్రజలారా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానట వీళ్ళు ఎక్కడ పనిచేసిర్రో మరి ఇక చూడుర్రా. ఒక పొన్నం ప్రభాకర్ ఒక్కడు పనిచేసినట్టున్నాడు అంతే. ఒకసారి లీస్ట్ చెప్తాను ఇనూరి మీరు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి, ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ, చాలా క్లారిటీగా చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారు వీళ్ళు? ఈ తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారు ఇప్పుడు సమాధానం చెప్పాలి. అనుమూల రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీరు తెలంగాణ ఉద్యమంలో ఏ పార్టీ పనిచేసిరు, ఎట్లా పనిచేసిరు అనేది తెలంగాణ సమాజానికి వివరించాలి. ఇప్పుడు మీరు నేనేమంటున్నానంటే ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిలో ఉన్న ఏంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అధినేత గులాబీ బాస్కు సంబంధించి తన ఓపికను మీరందరూ ఆసరగా చేసుకుని పిచ్చి పిచ్చి కామెంట్లు చేసి పిచ్చి పిచ్చి రకాలుగా ఏంది నానా యాగి చేసిరు కదా. తన క్యాబినెట్కి సంబంధించి ఈ క్యాబినెట్కు సంబంధించి ప్రధానంగా కూడా ఆ కేబినెట్లో మొత్తం ఆంధ్ర వ్యక్తులే ఉన్నారని చెప్పారు కదా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారని చెప్పారు కదా. మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన రేవంత్ రెడ్డి ఎక్కడ? నెంబర్ 1 క్వశ్చన్ ఇది చెప్పాలా మీరు. దాని తర్వాత బట్టి విక్రమార్క గారు, దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇది డైరెక్ట్ క్వశ్చన్. దాని తర్వాత ఎవరు? రాజనరసింహ, దాని తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈయనంటే కాస్త ఉన్నాడులే, దాంట్లో తప్పులేదు, సో రౌండప్ చేస్తున్నా. మంత్రి పదవిని కూడా త్యాగం చేసిండు కాబట్టి. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దాని తర్వాత కొండా సురేఖ, దాని తర్వాత జూపల్లి. ఇప్పుడున్న ఈ మినిస్టరీకి సంబంధించి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద పనిచేయకుండా దేని కింద పనిచేసిలో తెలంగాణ ప్రజలకు వీళ్ళు సమాధానం చెప్పాలి. ఎస్, చాలా క్లారిటీగా చెప్తున్న తెలంగాణ ప్రజలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి, వాస్తవ కోణాలకు సంబంధించి ఏం జరుగుతున్నది, ఎట్లున్నది అనేది కూడా ఒకసారి మీరే ఆలోచించాలి. ఏంటి, ఏం జరగబోతున్నది తెలంగాణలో, ఎట్లున్నది పరిస్థితి అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా కదా. ఒకసారి నిజానికి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడుతున్న ఈ అంశాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డితో సహా 8 మంది ఎక్కడున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన రేవంత్ రెడ్డి అయితేనేమి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితేనేమి, కొండా సురేఖ అయితేనేమి, వీళ్ళందరూ కూడా రాజనరసింహ, ఉత్తమ్, భట్టి, వెంకటరెడ్డి, జూపల్లి అంటే వీళ్ళిద్దరిని
తెలంగాణ ఉద్యమంలో కాస్త పనిచేసారు అనుకో, మిగతా వాళ్ళు ఎక్కడ పనిచేసారు చెప్పండి ఒకసారి, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి. ఈరోజు ఏమని చెప్తున్నారు వీళ్ళందరూ? కేవలం కేసీఆర్ ప్రభుత్వం మీద బురద చల్లడమే కాకుండా ఇప్పుడు ఈడీ సమాన్లు వచ్చినాయి. ఎమ్మెల్సీ కవితకు పిలుపు వచ్చింది మన భాషలో. సరే, నేను ఏమంటున్నా అంటే కవితకు సంబంధించి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకుదాల్చుకున్నా. ఏమున్నది? రానున్న ఎన్నికలు ఏంటి తెలంగాణలో? పార్లమెంట్ ఎన్నికలు. ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏం జరగబోతుంది తెలంగాణలో? పార్లమెంట్ ఎన్నికలలో దబ్బున నిజామాబాద్ ఎంపీ సీట్ నుండి పోటీ చేస్తుంది కావచ్చు కవిత. నిజామాబాద్ ఎంపీ సీట్ నుండి ఎమ్మెల్సీ కవిత పోటీ చేస్తుంది కాబట్టి కవితను పోటీ చేయకుండా ఉండేందుకు కుట్రలు కుతంత్రాలు అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఎమ్మెల్సీ కవితను నిజంగా అందులో ఆధారాలు ఉంటే, ఇప్పుడు ఒక సామాన్యుడు ఉన్నాడండి, అర్ధరాత్రి వేళ అపరాత్రి వేళ డోర్లు బద్దలు కొట్టి అరెస్టు చేసిన రోజులు చరిత్ర లేవా? కేసులు ఫైల్ చేసిన రోజులు లేవా? అన్యాయంగా అక్రమాలకు అనేక రకాలుగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరెస్టు చేసిన సంఘటనలు లేవా? మరి అవన్నీ వదిలేసి ఈరోజు ఏదో బట్టగాల్సి మీదేసే ప్రయత్నాలు చేస్తున్నారు. చేస్తే నిజాయితీగా ఉంటే చేయమని చెప్పండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నది. ఎమ్మెల్సీ కవిత మీద లిక్కర్ స్కామ్ అనే ఎపిసోడ్ ఏదైతే ఉందో దాని వెనక ఎవరెవరు ఉన్నారు, దాన్ని ఎవరు నడిపిస్తున్నారు, ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నారు, ఇతరత్ర ఎందుకు చేస్తున్నారు అనేది యావత్తు తెలంగాణ ప్రజలారా అందరూ తెలుసుకోండి. ఒక ఎంపీగా కొనసాగినా, ఒక మినిస్టర్గా కొనసాగినా, ఏది కొనసాగినా ఈరోజు ఏమని చెప్పిళ్ళు, ఇదే కేటీఆర్ ఢిల్లీకి ప్రయాణం అయితే నానా యాగి చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పడి 30 రోజులు 40 రోజులు కూడా కాలే కదా, 40-50 రోజులు వేసుకుంటా ఎన్నిసార్లు టూరు పోయినా ఇప్పటికీ ఢిల్లీకి 6 సార్లు పోయినావు. నీ సొంత పైసలు పెట్టుకొని పోతున్నావా, మీ తాతల ఆస్తులను పెట్టుకొని పోతున్నావా, లేకపోతే నువ్వు సంపాదించిన ఆస్తులను పెట్టుకొని పోతున్నావా? ఎవరి ఆస్తులను పెట్టుకొని పోతున్నావు? తెలంగాణ ప్రజల సంపద కాదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నువ్వు వాహనం ఇత్తివి, అది ఎవరిది? ఎవరి సంపద అంటానా? ఎవరి పైసలు? ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది? దాని కథ ఏంది? దాని లక్షణం ఏంది? తెలంగాణ సంపద అంతా ఢిల్లీకి బారబోస్తున్నావు. డైరెక్ట్ అడుగుతున్నావు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు అంత కొడితే 50 రోజుల పరిపాలన కూడా కాలే, ఢిల్లీకి ఇప్పటికీ 6 సార్లు వేయండి. ఎంత నీ ఖర్చు ఎంత, నీ కథ ఎంత, నీ సెక్యూరిటీ ఎంత, అక్కడ వెహికల్ ఎంత, ఇవన్నీ ఎవరికి చెప్పాలి నువ్వు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ పోతే నానాయాగి చేసిలు, కేటీఆర్ పోతే నానాయాగి చేసిలు, ప్రధానమంత్రిని కలిసిన ఎవరు, కేంద్ర మంత్రిని ఎవరిని కలిసినా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ఒక థాట్ను తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టిలు. సరే, ఇప్పుడు అదంతా అయిపోయింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు ఎవరు బండి సంజయ్ గారు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి స్వయాన కూడా చెప్పిండు. ఏమని చెప్పిండు? ఇక్కడ కాంగ్రెస్ ఉన్ను బీజేపీ కలిసి పనిచేద్దామని చెప్పిండు. అంటే ఇద్దరు కలిసి కుట్రలు చేసి తెలంగాణ సమాజం మీద ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు కేసీఆర్ రాగానే కేసీఆర్ మీద ఏదో అదేంది ఆకలి మీద ఉన్న పులి లెక్క వేట మీద ఉంటుంది చూడు, అట్లున్నారు. ఎందుకు అంటే కేసీఆర్ లంగా దొంగ బట్టె బాజు ముచ్చట్లు చెప్పిండు, అది చెప్పిండు అన్నారు. కాళేశ్వరం మీద ఇన్ని రోజులు అవుతాను, నువ్వు వచ్చి 30 రోజులు అవుతుంది. ఏ పార్టీ చేసినావు? ఏం జరిగింది చెప్పపోయాను? కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పకపోయాను అంటున్నా. నువ్వు ఇంతగానో మొత్తం దేంతో దర్యాప్తు చేస్తావో దాంతో దర్యాప్తు చేయించాయా? ఇక్కడ భయపడేది ఎవరు లేరు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తప్పు చేయాల్సిన అవసరం ఏమున్నది ఆయనకు? ఒక ఏంది అనేక పదవులు అలంకరించిన కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయనకు తెలియదా? మరి అరెస్టు చేయకపోతే ఆ రోజు చేయకపోవా? ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే తన కూతురు మీద ఒక రకమైన కుట్ర, కేటీఆర్ మీద గతంలో డ్రగ్ అనేది ఒక కుట్ర, హరీష్ రావుకు సంబంధించి నీకు సీఎం సీటు రాదు అని మానసిక వేధింపులు, ఆ తర్వాత సంతోష్కు సంబంధించి నువ్వు ఎప్పుడు కూడా ఆయనకు ఆఫీస్ బాయ్ ఉన్నావు, రాజ్యసభ సభ్యుచ్చి కుటుంబ సభ్యులు అని చెప్పిండు. అవు భయ్ మొదటి నుండి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తోనే ఉన్నాడు, ఇస్తే తప్పేంది? ఇప్పుడు ఇస్తలేడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంతమంది పదవులు వంచనండి, పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణ కానీ అన్నీ చెప్తా. ఇవాళ ఏం రేవంత్ రెడ్డి ఏం కడిగిన ఆనిముత్యం అనుకుంటుర్రా? ఒక నిజాన్ని తీసుకొచ్చిన ఇగో చూడు రేవంత్ రెడ్డి జీ, నువ్వు చేసిన ఒక పెద్ద ఘనకార్యం ఏంది అనేది ఇప్పుడు చూపెడతాను చూడు. నువ్వు చేసిన ఘనకార్యం ఏంది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలియకుండా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద నువ్వు ఏం చేస్తున్నావు, ఏం కథ? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు చేసిన పనేంది? ఇగో చూడవయ్యా రేవంత్ రెడ్డి ఏమని చెప్తున్నావు ఈరోజు తెలంగాణ ప్రజలకు? తెలంగాణ ప్రజలకు ఏమని చెప్తున్నావు? ఇక చూడురా,
ఇది చాలా క్లియర్గా తెలంగాణ సమాజం అంతా చూడాలి. నేను నిజంగా చెప్తున్నా, పూర్తి స్థాయిలో ఘోరాతి ఘోరమైన సిచ్యువేషన్లో ఉండే అనారోగ్యంతో అయినా నేను వచ్చిన. ఇగో ఈ నిజాం ఒకసారి చూడండి, మీరే చూడండి. ఒకసారి ఏపీ స్థానిక అధికారులకే ఐఏఎస్గా పదోన్నతి ఇచ్చిండు. ఎవరి పెద్ద మనిషి? పట్టేబాజ్ పనులు చేసుకుంటా తెలంగాణలో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు, తెలంగాణలో తెలంగాణ క్యాడర్కు సంబంధించిన ఆఫీసర్లు లేనట్టు ఈ ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఎవల మీద నిలబెడదాం అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? మొదటిదేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రికమెండేషన్, సెకండ్దేమో డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న గౌరవనీయులు పెద్దలు బట్టి విక్రమార్క గారి రికమెండేషన్లు. ఇవి 2 రికమెండేషన్ కాదని వాళ్ళ పిల్లల మీద ప్రమాణం చేయమని నేను చేస్తా. నా దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నా దగ్గర, చెప్తున్నా కదా. ఈ రోజు రికమెండేషన్లతోని తెలంగాణ సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇక్కడ తెలంగాణ సమాజానికి సంబంధించిన ఆఫీసర్లు దొరకట్లే నీకు ఐఏఎస్లుగా ప్రమోట్ చేయడానికి. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన ఆంధ్ర వ్యక్తులను నువ్వు ఎందుకు ప్రమోట్ చేసినావు? తెలంగాణలో వీళ్ళకంటే సీనియర్లు లేరా? తెలంగాణలో వీళ్ళకంటే లేరా? చెప్పవయ్యా రేవంత్ రెడ్డి. నీ గుట్టు రట్టు చేసినా ఇగో ఒకసారి చూడు. నువ్వు ఈ రోజు తెలంగాణకు సంబంధించిన వాళ్ళను ఐఏఎస్ ఆఫీసర్లుగా నువ్వు ప్రమోట్ చేయడానికి ఎందుకు నీకు మనసొప్పలే? ఇగో న్యూఢిల్లీ 15 జనవరి 2024 అండి. ఒకసారి చూడండి. టు బి పబ్లిష్డ్ ఇన్ ది గెస్టెడ్ ఆఫ్ ఇండియా పార్ట్ 1 సెక్షన్ 2 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ ప్యానెల్ పబ్లిక్ గవర్నెన్సీ అండ్ ఇగో చూడు డిపార్ట్మెంట్కు సంబంధించి ట్రైనింగ్కి సంబంధించి ఇక్కడ ఏం చేసిళ్ళు, ఏం కథ, ఏం లక్షణం, అపాయింట్మెంట్ బై సెలెక్షన్స్ అని చెప్పేసి గతంలో ఉన్న ఈ చట్టాలు ఉంటాయి కదా 1954కు సంబంధించి రూల్స్ అండ్ 3 కింద తెలంగాణకు సంబంధించి. ఇంకా చూడ్రి సీతాలక్ష్మి అండ్ ఫణీందర్ రెడ్డి ఇగో వీళ్ళిద్దరికి సంబంధించి ఎట్లా చేసినావు ఒక్కసారి నాకు తెలంగాణ సమాజానికి చెప్పు. నువ్వు ఈరోజు తెలంగాణలో ఐఏఎస్ ఆఫీసర్లే దొరకట్లేదా నీకు? వీళ్ళకంటే సీనియర్లు లేరా నీకు? ఇప్పటికీ గ్రూప్ 1 ఆఫీసర్లకు సంబంధించి ఈ ఆంధ్ర వాళ్ళనే ఎందుకు సెలెక్ట్ చేసినావు? ఇగో ఇద్దరు రికమెండేషన్. వీళ్ళు బరాబరిగా రేపు పొద్దుగాల నన్ను జైలు వేసుకున్న పరిస్థితే మంచిదే, కానీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ వద్దు అని చెప్పిన నేను. అరే గ్రూప్ 1 చాలా మంది ఉన్నారు రా, నేను తీసుకెళ్తా. చాలా మంది ఉన్నారు, నాకు ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు. నేను కూడా ఆ ట్రైనింగ్ తీసుకొని వచ్చా. చూపెడతా రేవంత్ రెడ్డి. ఈరోజు వీళ్ళను ఇక చూడుర్రి తెలంగాణ ప్రజలరా, ఇక చూడుర్రి వీళ్ళకు ఆంధ్ర వాళ్ళని సెలెక్ట్ చేసేసి పంపించండి ఇవాళ ఇంటర్వ్యూలు అనుకుంటా, బహుశా ఈరోజే అనుకుంటా. ఇక చూడుర్రి ఏపీ స్థానిక అధికారులకే ఐఏఎస్గా పదోన్నతి, వాళ్ళందరూ నాకు పంపించిన డీటెయిల్స్ ఇవి. ఏమయ్యా రేవంత్ రెడ్డి, ఆంధ్ర వాళ్ళకి సంబంధించి తెలంగాణను బాగు చేస్తా అని ఎవరిని మోసం చేస్తున్నావు? నా తెలంగాణ బిడ్డలంటే నీకు అంత సులుకనా? ఇగో చూడుర్రి తెలంగాణ ప్రజలరా, వాళ్ళు ఎంత బాధపడ్డారంటే పంపించలే, ఇగో డీటెయిల్స్ మొత్తం పంపించలే. ఇగో చూడుర్రి తెలంగాణకు సంబంధించిన చాలామంది ఉన్నారు. ఇవాళ ఇంటర్వ్యూ 10:30 ఇవాళ 20 డిసెంబర్ 20 నుండి అప్పుడు వచ్చింది. ఓకే పబ్లిష్ కమిషన్. ఇక చూడుర్రి సీలే నెంబర్ 3710 నాట్ రికమెండెడ్ బై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఇక చూడుర్రి వాళ్ళ బాధ ఎట్లా చెప్తున్నారు, ఏం కథ. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు వీళ్ళు డిపార్ట్మెంట్కి సంబంధించి. ఇక చూడుర్రి తెలంగాణ ప్రజలారా, రేవంత్ రెడ్డికి సంబంధించి ఏం చేస్తున్నాడు, ఎట్లా చేసిండు అనేది చూడుర్రి మీరే. నేను చెప్పిన కదా వాస్తవాలు ఇవి. ఈ రోజు తెలంగాణ సమాజానికి సంబంధించిన ఏంది గ్రూప్ 1 ఆఫీసర్లను కలెక్టర్లుగా పదోన్నతి ఇవ్వడానికి మనసు రాలే. ఆంధ్రకు సంబంధించి వాళ్ళ మామనే, ఆయన పేరు వాళ్ళ మామ ఆంధ్ర అన్నట్ట, నాకు కూడా తెలియదు. నిన్ననే ఈ ఆఫీసర్లు మొరబెట్టుకుంటున్నావు. రంజిత్ నువ్వు కూడా నువ్వు కూడా గతంలో కూడా మా సలహాలు తీసుకొని కోచింగ్లో పోయినావు కదా గ్రూప్ 1 సివిల్స్కు. ఇగో వీళ్ళందరూ వాళ్ళే అన్నా అని చెప్తున్నారు. వాళ్ళందరూ చెప్తున్నారు, ఆఫీసర్స్ కొలిక్స్ ఉంటారు కదా మా వాళ్ళు, నాతో చదువుకున్న వాళ్ళు చెప్తున్నారు. ఇక చూడన్నా ఏం చేస్తున్నాడో ఈ రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు. మీరే చూడుర్రి ఇదో కథ. ఇక కేసీఆర్ కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారంటే దీంట్లో పెద్ద లాజిక్ ఉంది. మీరు అంత సింపుల్గా తీసుకోకండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, నేనేం చెప్తున్నా అంటే కేసీఆర్ మీద బట్టగాల్సి మీదేసే ప్రయత్నం జరుగుతున్నది. పులి వస్తుందంటే ఏమని చెప్తున్నారు, పులి వస్తుందంటే దంతాలు లేని పులి వస్తే ఏంది ఏం కథ అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. నిన్న మేము పని మీద బయటికి పోతే పూర్తి స్థాయిలో కూడా మన ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ నేను అడిగిన, అన్న ఒక ఫోన్ ఇస్తావా అంటే, నేను క్యాడర్లో ఉన్న ఒక అధికారిని, నేను మాట్లాడకూడదు కదా, నా మీద అనేక రకాలుగా చర్యలు ఉంటాయని చెప్పారు. పాపం తెలంగాణ బిడ్డలు ఐఏఎస్లుగా పదోన్నతులు పొందాల్సిన వాళ్ళందరూ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు.
ఎంత పని అయిపోయాయి. మీరు కూడా ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, మరి రాలేదా ఇంకా తెలంగాణకు సంబంధించి ఏంది ఇది? మళ్ళా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కిందనే మనం పోతున్నావా? నా మాట ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏమన్నా అంటే వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించిన రంజిత్ అమ్ముడు పోయిండు అమ్ముడు, ఆడ ప్రభుత్వం మాత్రమే మారిందన్న. బీఆర్ఎస్ మీద ప్రశ్నించినా కాంగ్రెస్ మీద ప్రశ్నిస్తారు. రేపు పొద్దుగాల మళ్ళా వేరే పార్టీ వచ్చినా ప్రశ్న. నేను విపక్షం, ఇది నా జర్నలిజం, నాకు సంబంధం లేదు వేరేతో. నేను తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ప్రాంతం కోసం, తెలంగాణ కోసమే పనిచేస్తా. ఉద్యమకారులను అప్పుడున్న ప్రభుత్వం ఏంది అంటే పట్టించుకోకపోవడం వల్ల ఉద్యమం చేసిన. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మొత్తం ఎట్లా చేస్తున్నారు అని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఏమయ్యా రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉద్యమంలో ఏడున్నావయ్యా నువ్వు? నాకు ఈ క్వశ్చన్కి అసలు సమాధానం 3 రోజుల బట్టి దొరకట్లే. పోనీ అన్న పాల్గొన్నావా, ఒక ఫోటో అన్నా దొరకబట్టుకుందాం అంటే దొరకలేదు. మీ మినిస్టర్లకు సంబంధించి కూడా అందరు పదవులు పార్టీలు మారిన వాళ్ళు అచ్చిపీఠం మీద కూకున్నారు. ఇలా కేసీఆర్ అనే వ్యక్తి వస్తున్నాడు కాబట్టి కేసీఆర్ మీద ఎట్లనైనా ఏం చేసైనా కుట్రలు చేయాలి. కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళంతా. ఎందుకు ఎదురు చూస్తున్నారు? వీళ్ళందరికీ ఇప్పుడే కేసీఆర్ అట్లా ఎట్లా చేస్తాడు, బట్టగాల్చి మీద వేస్తున్నాడు. బండి సంజయ్ ఏమో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నా అని కేసీఆర్ మీద వేస్తాం. కేసీఆర్ అనే వ్యక్తి ఎంత నిజాయితీ పరుడు, ఎంత మంచోడు అంటే ఒక్క మాటలో చెప్తాయినండి తెలంగాణ ప్రజలారా. అధికారంలో 39 సీట్లకు సంబంధించి పడిపోయిన తర్వాత ఎలక్షన్స్ డే పోలింగ్ రోజు ఆ పక్కనే కేటీఆర్ ఉంటాడు, ఈ పక్కనే హరీష్ రావు ఉంటాడు, ఇంకో పక్కన కవిత, బహుశా నాకు తెలిసి ఒక 30-40 మంది ఉన్నారట. అందులో ఒక పాత్రికేయ మిత్రుడు స్వయానా నాకు చెప్పిన మాట, ఆయన విన్నాడు చెవులతో. అంటే వాళ్ళ సలహాదారిగా ఉన్నాడో పిఆర్ ఐ డోంట్ నో, నాకు తెలియదు అతను ఏందో. ఏమని చెప్పిండు అంటే, అన్న నువ్వు నమ్ముతావు నమ్మో, ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. వాళ్ళ ప్రభుత్వాన్ని మనం కూర్చోట్లేదు. ఆ ప్రభుత్వం జోలి 100 రోజుల వరకు ఓపికగా చూడండి. 6 గ్యారంటీలు అని చెప్పిన ఏంది అలవి కాని హామీలు అంటే నెరవేర్చిన హామీలని మనకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. కానీ మనం ఏం చేయలేం. తెలంగాణ సమాజానికి మనం ఈడ ఏంది మెడికల్ కాలేజీలు తెచ్చినాం, ప్రాజెక్టులు తెచ్చినాం, కరెంటుకు సంబంధించి తెచ్చినాం. కష్టమైన నష్టమైన తెలంగాణలో ఏ బిడ్డకు తెలియకుండా వాళ్ళ అప్పులైతే అది దాన్ని ప్రచారం చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఒక్క మాట కూడా బయటికి పొంకకుండా ప్రభుత్వ పాలన చేసినాం. ఈరోజు వాళ్ళు ఏమని చెప్పిండంటే మార్పు అని కోరుకున్నారు. సరే తెలంగాణ ప్రజలు చూడని, ఆ మార్పు ఏందో చూడని, దాంట్లో తప్పేముంది, మార్పు ఏందో చూడని అని అన్నాడట. మీరు ప్రభుత్వం జోలికి వెళ్తే మాత్రం కన్న కొడుకు అల్లుడు బిడ్డ అని కూడా చూడను, సస్పెన్స్ వేస్తా అని హెచ్చరించిండు. అది కేసీఆర్ యొక్క నీతి నిజాయితీ నిబద్ధత. ఇలాంటి కేసీఆర్ని పట్టుకొని ఏ ఇష్టం వచ్చినట్టు రేపు పొద్దుగాల ఒక్కొక్కడు పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసిండు. మొత్తం 10 ఛానళ్ళు అనగా ఎన్ని అయిపోయినాయి, 4 ఛానల్ రన్ అవుతున్నాయి, ఇంకొక 6 ఛానళ్ళు వస్తాయి దిగుతున్నాయి. ఒక్కొక్కడికి మొత్తం కింద పూసాలు మొత్తం ఏంది మొత్తం కూకటి వేళ్లతో పెకిలిచ్చేస్తాం. వాస్తవాలు తీసుకొస్తా, బుక్కులు రెడీ చేసిన మా ఏంది 32 యూట్యూబ్ ఛానళ్ళకి సంబంధించి 18 ఛానళ్ళకి సంబంధించి క్లారిటీ అయింది. ఇంకా మిగతా ఛానళ్ళ లిస్ట్ రావాలి. అది వచ్చినాక ఉగాది రోజు మీకు బెస్ట్ కానికిస్తాను నేను. ఉగాది రోజు ఇక్కడే లైవ్ నాతో పాటు 14 మంది జర్నలిస్టులు ఉంటారు. అందరం కలిసి చెప్తాం, ఒక్కరు కూడా కాదు, 14 మంది జర్నలిస్టులతోని ఇక్కడ ఆ రోజు మొత్తం 2-3 రోజులు లైవ్లు ఉంటుంది. ఈ తెలంగాణలో జరిగిన వాస్తవాలు ఏంటిది, అవాస్తవాలు ఏంటిది, ఏం జరిగింది, ఎట్లెట్లా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేసిలు, ఎవరితో మాట్లాడి అన్నీ తీసుకొచ్చి మీకు గూక పెట్టి లైవ్లో పెడతాం. బట్టలు ఇప్పి మీద పెట్టాం, మొత్తం బట్టలు ఇప్పుతాం, చూపెడతాం. నేను చెప్తున్నా కదా, అన్యాయంగా విపక్షంగా నేను ప్రశ్నిస్తే నా మీద అనేక రకాలుగా ఆరోపణలు చేస్తాను. నేనేమంటున్నా, విపక్షం నాది ఎప్పుడైనా విపక్షం. డబ్బు కమ్ముడు పోవడం ఇతరత్ర నాకు అవసరం లేదు, పదవులు అవసరం లేదు, డబ్బు అవసరం లేదు. నేను డబ్బులో ఇచ్చిన డబ్బులతో పెద్ద సంబంధం లేదు, దాని మీద పెద్ద వ్యామోహం కూడా లేదు. నాకు జర్నలిజం అంటే పిచ్చి. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి కూల్చేసిల్లు, సరే కేసీఆర్ ప్రభుత్వం కూల్చేసిల్లు అయిపోయింది. మరి ఇదేంది ఇప్పుడు మాట్లాడాలా తెలంగాణ సమాజమా? ఒక్కసారి ఆలోచించు. నీ బిడ్డలు తెలంగాణ ప్రాంత బిడ్డ కష్టపడి చదువుకొని గ్రూప్ 1 ఆఫీసర్గా అయితే ఐఏఎస్ కాకుండా చేసిండు రేవంత్ రెడ్డి. చెప్పురు ఇప్పుడు, అడగండి. ఇప్పుడు మీ కడుపులో పేగులు తెగల అరవండి రేవంత్ రెడ్డి మీద. చెప్పండి, వీళ్ళ ఇంతకంటే పూర్తి స్థాయిలో సీనియర్ అధికారులు లేరా అని అడగండి. ఇన్ని రోజులు 6 సార్లు పోయినావు, అంత కొడితే 50 రోజులు కాలేనిది 6 సార్లు ఢిల్లీ పోయినావు, ఎవరి పైసలు అని అడగండి. తెలంగాణ ప్రజలారా అడగండి. ప్రజలారా, నువ్వు డిసెంబర్ 9వ తారీఖు ఇస్తున్నావు, ఏడ పోయిందని అడగండి. రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖు ఇస్తున్నావు, ఏడ పోయిందని అడగండి. సమయం ఎందుకు ఇస్తావు? నువ్వు సమయం ఇవ్వాల్సిన అవసరం ఏంది? నువ్వు కష్టపడలే, నువ్వు జెండా పట్టలే, నువ్వు ఫ్లెక్సీలు కట్టలే, నువ్వు మోయలేదా జెండాలను?
ఇక్కడ ధర్నాలు చేయలే, రాస్తోరోకోలు చేయలే, నీకేం భయం అంటున్నా? నీకు హక్కు ఉంది, అడుగు. డిసెంబర్ 9వ తారీఖునే ఖచ్చితంగా కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పినావు రేవంత్ రెడ్డి. నీకు ఇదివరకే తెలియముందుకే ఆ హామీ ఎట్లా అని అడుగు. ఈరోజు కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళందరూ. కేసీఆర్ బయటికి వచ్చిన తర్వాత ఒక్కసారి మాట్లాడితే మళ్ళొక రకంగా ఎట్లా అంటే ఇక చూసినవా నిజాం పాలన. ఇప్పుడు నిజాం గడిలో ఎవరు ఉంటారో రేపు పొద్దుగాల తెలుస్తుంది. ఢిల్లీ అదేంది దావోస్ పర్యటన అయిపోయినాక వచ్చినాక ఏ భవన్లు ఉంటారో తెలుస్తుంది. నిజాం ప్రభు ఎవరు, తెలంగాణ ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఎవరో అడగండి మీరు. డిసెంబర్ 9వ తారీఖున నాకు ఇస్తా అన్నావు, ఏడబోయింది నా రుణమాఫీ అని గంభీర్యంగా గట్టిగా అడగండి. రెండోది, నాకు 15,000 రూపాయలు ఇస్తా అన్నావు రైతు బంధు, ఏడబోయిందని అడగండి. పింఛన్ ఇస్తా అన్నావు, ఏడబోయిందని అడగండి. 200 యూనిట్లు ఫ్రీ ఇస్తా అన్నావు, ఏడబోయింది. ఈ 4 అంశాలే అడగండి. ఆయనే చెప్పిన వాగ్దానాలు ఇవి, నేను చెప్పట్లేదు. ఆయన మేనిఫెస్టో, ఆయన స్వయాన ఆయన నోటి నుండి వచ్చిన ఆనిముత్యాలు ఇవి. అడగండి తెలంగాణ ప్రజలారా. ఆల్రెడీ ఉద్యోగాలకు సంబంధించి చూడు, గ్రూప్ 1 చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న ఆఫీసర్లకు ఐఏఎస్లుగా ప్రమోషన్స్ ఇవ్వడానికి ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులకు ఇచ్చింది, కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇయ్యలే. ఆఫీసర్లు 14 మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఈరోజు. తెలంగాణ రైతాంగం కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇప్పటికి ఫోన్ ఆఖరికి నేను పబ్లిక్ కాల్స్ పెట్టి మాట్లాడితే, అరే నువ్వు ఏమిరా భయ్ తమాషా చేస్తున్నావా, వైఆర్టీవీకి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావురా, పలానా అడిగి వాళ్ళని బెదిరిస్తున్నారట. వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు, అన్నా అంటే నేను అన్నా సాయంత్రం ఖచ్చితంగా లైవ్ ఉంటుందన్నా, నువ్వు ఏం రందిపడకు, ఫికర్ చేయకు, మళ్ళీ నేను కాల్లో తీసుకుంటాను. ఆయన నెంబర్ కూడా సేవ్ చేసుకున్నా. ఇట్లా ఒక 7-8 కాల్స్ ఉన్నాయి. ఈరోజు మార్పు అన్నారు. ఏంది మార్పు అని అడగండి అన్న, నేను అడుగుతున్నా కదా, అడగండి. నా బాధ ఏంటంటే నా ప్రాంత బిడ్డలను కాదన్నప్పుడు నాకు కన్నీళ్ళు కాదు, వేదన కాదు, నాకు ఒక రకమైన నా ప్రాణం పోయినా పర్వాలేదు పోరాటం చేయాలనే తెగు వస్తుంది నా ప్రాంత బిడ్డలకు ఏమన్నా అయితే. ఈరోజు కేసీఆర్ గవర్నమెంట్లో చీమ చిటుక్కు అన్న రాబందు డేగలు లేకపోతే కాకులు ఇంకేమన్నా ఉంటే అన్ని మొత్తం ఎట్లా అరిసిలు కుక్కలు అరిసినట్టు. మరి ఇప్పుడు ఏమైంది, ఎందుకు ప్రశ్నిస్తలేరు అని అడుగుతున్నారు తెలంగాణ సమాజం. అడగాలి కదా ఈరోజు. తెలంగాణ ప్రజలారా ఇంత అన్యాయమా? ఈరోజు నేను చెప్తున్నా, మళ్ళీ పబ్లిక్ కాల్స్ ఉంటాయి, మళ్ళీ తీసుకుంటా. కానీ ఇప్పుడు నేను వచ్చిన అంశం ఇగో, ఇది తెలంగాణ నా బిడ్డలకు తెలవాలి, నా బాధ ఇది. ఈరోజు తెలంగాణ ఏమైపోతున్నది, నా తెలంగాణలో ఏడైపోతున్నది. నేనేమని చెప్తున్నా అంటే, కష్ట నష్టమైనా భరించి మనం ఏం చేస్తున్నాం, వైఆర్టీవీని దాదాపుగా ఒక 16 నెలలుగా అతి తక్కువ టైంలోనే తెలంగాణ సమాజం ముందుంచి వాస్తవాలను తెలిపే ప్రయత్నం చేస్తున్నది వైఆర్టీవీ. ప్రతి రక్తపు బొట్టుతోనే ఒక్కొక్క మెట్టు ఇటుకలా పేర్చుకొని ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, ప్రశ్నిస్తుంది, దానికి ఏమన్నా కానీ ప్రశ్నిస్తుంది. ఇప్పుడు నా మిత్రుడు ఇంకో మిత్రుడు స్టార్ట్ చేసిండు, 4 స్టార్ట్ అయినాయి, ఇంకొక 6 వచ్చిన తర్వాత అందరం ఇదే ప్లాట్ఫామ్ మీద వస్తాం. వచ్చి మేము పోరాటం దేనికి చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఏం కథ అనేది మీకు వివరిస్తాం. ప్రజల ముంగట్నే నేను చెప్తాను. నేను నిజాయితీ పరుణ్ణి అని గొప్పలు చెప్పాల్సిన అవసరం, నేనేందో నా వ్యూవర్స్కు తెలుసు. నా మీద ఎన్ని ఆరోపణలు చేసినా బీఆర్ఎస్ టు కాంగ్రెస్ వచ్చింది, ప్రశ్నించే తత్వం నాది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మారిపోయారు. నేనేమంటున్నానంటే, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ తెలంగాణ ప్రజల గొంతుకగా ఉంటుంది. వాస్తవాలని చెప్తాం. మనకి ఇక్కడ పదవుల ఆశ లేదు, డబ్బుల ఆశ లేదు, ఇంకే ఆశ ఏది లేదు. మనకు కావాల్సిందన్నా తెలంగాణ సమాజానికి నిజం చెప్పాలి. నిజం చెప్పకపోతే ఎవరు చెప్పాలి? పుండకోర ముచ్చట్లు చెప్పి ఈరోజు తెలంగాణ సమాజం పరిస్థితి. అరే నిన్న ఒక పల్లె పోయినా, తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్ దగ్గర పోతే అక్కడ పేషెంట్లను పరిస్థితి చూస్తే, ఏ ఊరు నుండి వచ్చిళ్ళు, ఎంత వచ్చిళ్ళు అంటే వాళ్ళు చెప్తున్న బాధ. పండుగ పూట అన్న మాకు రైతు బంధో లేకపోతే ఇతరత్ర వేస్తే ఆ పైసలు పండుగకో లేకపోతే మా అనారోగ్యానికో గిట్ల అయినప్పుడు పెట్టుబడి సాయానికో గిట్ల వచ్చేది. ఊళ్ళల్లో కరెంటు 1 గంట నుంచి 3 గంటలు పోతున్నాడు, సిటీలో 6 గంటలు కొన్ని చోట్ల. ఏడిపోయింది. కేసీఆర్ ఉంటే పరిస్థితి ఎట్లుండు? ఈరోజు పింఛన్ రాక ఓ తల్లి కన్నీళ్లు పెట్టుకున్నది నా ముందే. ఇవన్నీ వీడియోలు ఎందుకు ప్లే చేయమనంటే, అన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇమేజ్ని డ్యామేజ్ చేసే తత్వం నాది కాదు. మీరు చూడండి నా ఛానల్లో వ్యక్తిగతంగా నేను ఎవరు తిరుగు, నాకు సంబంధమే లేదు. అది వాళ్ళు ఏమన్నా చేసుకొని జనాలు, నాకు సంబంధం. నాకు తెలంగాణ ప్రాంత బిడ్డలు కావాలి, వ్యక్తిగతంగా మాకు అవసరం లేదు. నేను అందుకే చెప్తున్నా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీకోసం ఎప్పుడూ ఉంటుందన్న. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రంజిత్ మీతోనే ఉంటాడు, మీకోసమే ఉంటాడు. నేను చెప్తున్నా కదా, ఇది భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం చేసిన, దాంతోపాటు అనేక రకాలుగా చేస్తున్నా. ఈరోజు ఎందుకంటే ప్రమాణం చేసిన నమ్మచ్చా అంటే తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసిన, అందరిలా నేను లేను. ఇగో ఇక్కడ 9908572666 అనే నెంబర్ ఉంటుంది. మీరు సహాయం చేయండి. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇతరత్ర కూడా సహాయం చేసి
సహాయం ఎందుకు అడుగుతున్నా అంటే ఈ ఛానల్ యొక్క మనుగడ కోసం మనకు 3G కిట్లు కానీ ఇతరత్ర కానీ ఇంకా స్టాఫ్ను పెంచి తెలంగాణలో వాస్తవాలు తెలవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ఏం జరిగింది, రైతు బంధు ఎందుకు రాలే, ఏమంటున్నారు వాళ్ళదంతా మనకు తెలియద్దా? ఈరోజు తెలంగాణ సమాజం కడుపులో కన్నీళ్లు పెట్టుకొని ఉంటే ఏమనుకోవాలి? ముఖ్యమంత్రి ఓ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఓ ముఖ్యమంత్రి అని చేసినాం కదా. ఎక్కడ మా సార్ ఇగో ముఖ్యమంత్రి గారిని ఎంత నానా యాగి చేసిరండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఈయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎట్లా బట్టగాల్చి మీదేయాలి, ఏది చేయాలి? ఇప్పుడు కవితకు సంబంధించిన ఈడీ అనేది ఉన్నది, కవితకు సంబంధించిన లిక్కర్ స్కామ్ ఉన్నది, అందులో కవిత ఒక్కరేనా? నేనేమంటున్నా అంటే అప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ మెంబర్లు మాట్లాడీలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ఇక బట్టలు జింపుకున్నారు, ఒక రకంగా చెప్పాలంటే A to Z జింపుకున్నారు. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఇంత జరుగుతూ ఉన్నది కదా. నేను ఎందుకు లైవ్ లేట్ చేసిన అంటే కాస్త అనారోగ్యం, ఇక దాంతో పాటుగా ఇది వీళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు, ఇగో ఎంతమంది ఉన్నాం మాకు సంబంధించి ఇట్లా జరుగుతున్నది, ఏమైంది మా తెలంగాణ అని తెచ్చుకుంటే ఈరోజు పరిస్థితి ఇది అయిపోయింది కదా అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సో తెలంగాణ బిడ్డలారా, మిమ్మల్ని హృదయపూర్వకంగా వేరుకుంటున్నా, చేతులు ఎత్తి మొక్కుతున్నా. నేను నా తల్లిదండ్రులకు, నా స్నేహితులు, నా అవసరం అసలు నేను దేనికి చేతులు ఎత్తి మొక్కలే, కానీ ఇప్పుడు మొక్కుతున్నా. తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ దళం పార్లమెంట్లో ఉండాలి. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీరు ఓటు గుద్దుతే బీఆర్ఎస్కు సంబంధించిన అధినేత మళ్ళొక్కసారి మనందరం కోరుకున్నట్టుగా ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చి మళ్ళీ పదవులతో తెలంగాణ రాష్ట్రానికి ఆయన అవసరం. ఉద్యమ నేత మనకు చాలా అవసరం. ఇప్పటికే పొరపాటు జరిగింది, క్షమించమని చెప్పినాం, బరాబరిగా అడుగుతున్నాం, ఆయనను మళ్ళీ తీసుకురావాలి. ఇప్పటికే ఫాల్తూ రకంగా నానా రకాలుగా యాగి అయింది, ఆయన మీద అనేక రకాల విమర్శలు చేసిళ్ళు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఈరోజు ఎట్లున్నది పరిస్థితి? మన బిడ్డలను కడుపులో పెట్టుకొని సాదుకునేది ఆయన. ఏదో చిన్న చిన్న తప్పులు జరుగుతాయి, మనిషి అన్నాక తప్పులు చేయనోళ్ళు లేరా? ఈరోజు ఒక్కసారి ఆలోచించుర్రు. ఈరోజు ఇంత జరుగుతూ ఉంటే మనం ఏం చేసినట్టు? అందుకే చెప్తున్నా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీకోసం ప్రతి క్షణం ఉంటుంది, ఎక్కడికి పోను. ఈరోజు ఖచ్చితంగా కూడా మీకు పబ్లిక్ కాల్స్ తీసుకుంటా. ఒక 2 గంటల తర్వాత పబ్లిక్ కాల్స్ ఉంటాయి, రాత్రి 10 దాకా ఉంటుంది ఈరోజు. నేను ఎందుకంటే నా బిడ్డల గోస నేను చూడలేకపోతున్నా, కన్నీళ్ళు పెడుతున్నారు. పండగకు చాలామంది పోకుంటుంటే కొన్ని చోట్ల నేను టిఫిన్ చేసినప్పుడు, చాయ్ తాగడానికి అట్లట్లా వెళ్ళినప్పుడు వాళ్ళ బాధలు చెప్తా ఉంటే, మరి ఇదంతా మీరు లైవ్లో మాట్లాడతారని మా గొంతుకగా మీరు మాట్లాడండి అన్నా, మీకు బాధ్యత ఇస్తున్నాం. నేను నా ఇంటి బిడ్డగా నిన్ను అనుకుంటున్నా. మన బాధ ఏందో తెలంగాణ సమాజానికి చెప్పు. బుక్కడి మెతుకుల్లా లేకుండా కూడా పండుగ చేసుకునే పరిస్థితులలో ఈరోజు తెలంగాణ సమాజంలో చాలా వర్గాలు ఉన్నాయి. పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి, కూలీలకు సంబంధించి, రైతాంగానికి సంబంధించి ఉన్నాయని చెప్పు. ఆ రోజు కేసీఆర్ 100 ఎకరాలకు ఇచ్చినోడు ఉన్నాడు అంటే నల్గొండకు సంబంధించిన ఆయన పేరు రాజారెడ్డి సంథింగ్ ఏదో పేరు చెప్పిండు. ఆయన ఏమన్నాడు అంటే, నా అప్పులు ఎంత ఉన్నాయో తెలుసా, 50 ఎకరాలని, ఏం ప్రయోజనం? బోర్లు వల్లే నీళ్లు లేక అప్పుల కుప్పలైపోయినాయి. పేరుకే 50 ఎకరాలు. ఈరోజు కేసీఆర్ అత్తే కొన్ని ప్రాజెక్టుల నీళ్ళు వస్తే, ఆడ బోర్లలో నీళ్లు పడితే ఆ 50 ఎకరాలు ఇప్పుడు కొంచెం పచ్చదనం వచ్చినాయి. ఈ లోపే మళ్ళా ఏంది నా నోట్ల మన్ను కొడుతుంది కేసీఆర్ వాయ. ఇప్పుడు నేను ఏం చేయాలని ఆ పెద్ద ఆయన, దాదాపుగా 76 సంవత్సరాల పెద్ద ఆయన కన్నీళ్లు పెట్టుకుంటా అంటే దాన్ని నేను చెప్పలేకపోయినా, వర్ణించలేకపోయినా ఆయన బాధను. కనీసం ఆయన ఓదార్చే అంత పని కూడా నాకు శక్తి కూడా సరిపోలే. 76 ఏళ్ళ వృద్ధుడు తమ 2 బిడ్డలు వ్యవసాయం చేస్తున్నాం. లైవ్కి రమ్మన్నా ఓ రోజు వస్తాం బాపు, ఆదివారం రోజు వస్తామని చెప్పారు. అది నేను అందుకే చెప్తున్నా, ఎవ్వని మాటలు నమ్మకుర్రి. వైఆర్టీవీ తెలుగు మీకోసం ఉంటుంది, మీలో ఉంటుంది, మీతో ఉంటుంది, మీ ప్రయాణమే చేస్తుంది. నేను చెప్తున్నా కదా, మీరు మళ్ళీ ఇంకొకసారి పూర్తి స్థాయిలో కూడా ఎవరెవనో మాటలు పట్టుకొని మనం ఆగం కావద్దు. ఇప్పటికే ఆగం అయిపోయినాం, ఇంకా ఆగమైతే మన పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది. రేపు భవిష్యత్తులో మరో పరిస్థితులు కూడా వస్తాయి. నా మీద చాలా వస్తాయి. ఈరోజు కొంతే వచ్చినాయి, ఇంకా ఆరోపణలు భయంకరంగా వచ్చేటి ఉంటే రేపు చాలా వస్తాయి. మీరు చూడుర్రి. ఎందుకంటే వీళ్ళకి ప్రశ్నించద్దు, బానిస లెక్క హుజూర్ అనాలి. ఓ 2 3 ఓ 4 5 జర్నలిస్టులు వాళ్ళు తప్పే. ఇక మనం ఉండద్దిడా. వాళ్ళు ఎదగనీయకుండా వాళ్ళు చేసే నానాయాగి ఉగాది రోజు మీకు బంపర్ గిఫ్ట్ నేను చెప్తున్నా కదా. ఏం జరుగుతున్నది తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఎట్లుంటుంది అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. దయచేసి తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. జరుగుతున్న ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఒక్కసారి మన అందరం కూడా